సార్ దాదాపు 8 నెలల్లో చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం నుంచి సహకారం కానీ ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా? చాలా మార్పు ఉంది. అప్పటికి ఇప్పటికి నక్కకే నాగలోకానికి ఉన్నంత మార్పు ఉంది. ఇంకా ఇంకా చాలా చేయాలి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. కానీ ఏమీ లేదు, అంత అరాచకంగా ఉంది. జనాలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ నేను జనాల్లోకి వస్తాను, మళ్ళీ పాదయాత్ర లాంటిది ఏదో చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అవన్నీ మామూలుగా చెప్పి ఆయన 5 సంవత్సరాలు చెప్పాడు కదా. సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజైనా వచ్చిన ఇది ఏమైనా చూసారంటారా మీరు? ఎప్పుడూ లేదు. అవన్నీ ఎప్పుడు చెప్తానే ఉంటాడు. ఎదటోళ్ళ మీద మనం చేయము, ఎదటోళ్ళ మీద ఏదో ఒకటి వేయాలి కదా. అవును, అంతే. కనీసం టైం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహా అయితే ఒక 8 నెలలు, 8 నెలలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూసి అప్పుడు చేయకపోతే అప్పుడు టార్గెట్ చేస్తే అది బాగుండింది. కానీ స్టార్టింగ్లోనే అసలు నువ్వు మొత్తం 1,35,000 కోట్లు అప్పులు పెట్టి ఒక్కళ్ళకి బిల్లులు కట్టుకోకుండా. సో ఇవన్నీ సామాన్యులకు కూడా తెలుసు. ఈరోజు కళ్ళతో కనపడుతుంది, కళ్ళ ముందు పెన్షన్లు ఇస్తున్నా లేకపోతే గ్యాస్ సిలిండర్లు అన్నా ఇవన్నీ కనపడుతున్నా కూడా అసలు అంత అరాచకం, అసలు మీరు అవినీతి అని చెప్పి మాట్లాడితే నమ్మేలాగా ఉండాలి కదా అంటున్నా. జనాల నాడే ఎట్టా ఉండిందంటే 5 సంవత్సరాల తర్వాత చూపించారు ఎట్టా నమ్మారు అనేది. అట్లాగే ఉండింది. జనాలేం పిచ్చోళ్ళం కాదు, జనాలు చూస్తూనే ఉంటారు అన్ని. సార్ వచ్చాడు, 150 సీట్లు గెలిచాడు, దానికి తగ్గట్టుగా కనీసం ఏదైనా చెయ్యాలి కదా. చేయకోకుండా ఇప్పుడు మళ్ళీ చేసే వాళ్ళ మీద ఈ దావోస్ వెళ్ళారు మొన్న 3 రోజులు. అక్కడ ఎంతమందితో -10 డిగ్రీలు. అక్కడ చంద్రబాబు నాయుడు కోట్ వేసుకున్నాడా చూసారా మీరు? కోటు అసలు మిగతా వాళ్ళు వేసుకున్నారు. అదే మరి ఆయన స్టామినాకి వీళ్ళ స్టామినాకి పక్కన కుర్రోళ్ళు వేసుకున్నారు. లోకేష్ వీళ్ళందరూ వేసుకున్నారు కోట్లు. ఆయన మాత్రం కోట్ వేసుకోలేదు. ఉట్టి మామూలుగా ఇక్కడ అట్టా ఉంటాడో అక్కడ అట్టాగే ఉన్నాడు. అదే ఆయన స్టామినా. దాన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ 2047 అంటున్నాడు. అప్పుడు దాకా ఆయన బతుకుండాలి. కానీ ఎగతాళిగా ఒక మాజీ సీఎంగా చేసిన వ్యక్తివి నువ్వు, నీ తండ్రి వయసు ఉన్న వ్యక్తిని అట్లా మాట్లాడడం సమంజసమేనా సార్? అది అదే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చెప్పినా కూడా ఇంకా మారకపోతే ఆయన ఎప్పుడు 2020 విజన్ పెట్టింది ఎప్పుడు 20 ఏళ్ల కిందట, అంతకుముందు 20 ఏళ్ల కిందట పెట్టాడు. ఆ తర్వాత దాని ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మొక్క నాటంగానే వచ్చేస్తాయా? మొత్తం కాయలు పళ్ళు అన్నీ రావు కదా. ఇప్పుడు 47 అన్నాడు, దానికి పునాదులు వేస్తాడు. ఈయనేం అనుభవించడో ఈయనకి ఏమి రాదు. అది అప్పుడు ఎవడు ముఖ్యమంత్రి ఉంటాడో ఆడికి దక్కిద్ది అది. అది సో ఇప్పుడు రోజా గారు బయటకు వచ్చి ఒక 8 నెలల తర్వాత ఏదో ట్యాంపరింగ్ జరుగుంటది, ఈవీఎంలలో మోసం ఉంది, లేకపోతే వాళ్ళు గెలిచినప్పుడు అటాక్ చేశారా? అప్పుడు అభిమానంతో చేశారు జగనన్న మీద అని చెప్పి చెప్తుంది. ఎవరైనా అట్టాగే అంటా ఉంటారు. జనాలకైతే అన్ని క్లారిటీగా తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు ఏమైనా మార్పు గమనించారా సార్? రోడ్లు పడతాం కానీ లేకపోతే ఏమైనా పరిశ్రమలు వస్తాయని ఆయన అంటే బాబు గారి మీద నమ్మకంతో బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఆగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ దశ మారిద్ది. రైట్, నమ్మకం అయితే ఉంది మీకు గ్యారంటీగా. బాబాయ్ 8 నెలలు అవుతుంది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, జనసేన పార్టీ కానీ అసలు ఎలా ఉందంట? ఏమైనా రోడ్లు అవి ఏమైనా చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? చేస్తారు. డబ్బు ఉంటే చేస్తారు, డబ్బు లేదుగా. డబ్బుంటే చేస్తారు. మరో కామన్ మ్యాన్ గా నువ్వు ఆలోచించేది కూడా ఆలోచించకుండా గతంలో సీఎంగా చేసిన ఆయన అసలు ఏమీ లేదు, అంతా అరాచకంగా ఉంది, నేను మళ్ళీ జనాల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. ఎలా చూడాలి మరి ఆయన రమ్మంటే వస్తానికి? ఆయన నా ఇష్టం, వాళ్ళ ఇష్టంగా జనం ఇష్టం. అది జనం ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. అవును, అంతే. మరి అంత బాగా చేస్తుంటే ఈయనకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటావు? అది ఆయనకే తెలియాలి. మరి బాగా చేశాను, నాకు సన్మానాలు చేయాలంటున్నాడుగా. ఆయనకి తెలియాలండి. అది జనం ఏమొద్దన్నారు, మానేశారు. ఈ 8 నెలల నుంచి చూస్తున్నారు కదా, పెన్షన్లు పెంచడం అని కానీ గ్యాస్ సిలిండర్లు అని కానీ చెప్పింది చెప్పినట్టు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లే ఇచ్చాడు. జనం ప్రభుత్వంలో డబ్బు ఉంటే ఆయన చేయగలుగుతారు. నమ్మకం ఉంది చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టుండేది గత 5 ఏళ్లలో? ఎలా ఉందంటావు? ఏముంది, అంతా మోసమే కదా. మరి అమరావతి అభివృద్ధి అని కానీ లేకపోతే రోడ్లని కానీ డెవలప్మెంట్ కానీ గత 5 ఏళ్లలో ఏం చేయలే. సో ఇప్పుడైతే చేస్తారని నమ్మకం ఉందంటావు? నమ్మకం ఉంది. కోసం చూస్తున్నా, అభివృద్ధిని చూస్తున్నారు. రేపు వాళ్ళు డబ్బులు చూసారనుకో, రేపు మన పరిస్థితి కూడా ఇంత అడుగు తింటాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు 500 కానీ 5,000 కానీ ఇచ్చారనుకోండి, 2 రోజులకు 3 రోజులు పని చేస్తాయి. అదే పని కల్పించాడనుకో జనాభాకి, వాళ్ళు ఇంకో 10 మందిని పోషిస్తారు. పని కల్పించాడనుకోండి, కష్టపడతాడండి, 10 మందిని పోషించగలుగుతాడు.
అది నువ్వు 500 ఇస్తే ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది? ఓ 2 రోజులు 3 రోజులు ఉపయోగపడుతుంది. తర్వాత తెల్లని మళ్ళీ అడుకో తప్పదుగా. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏంటంటే పని కల్పించండి అని వేడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలు మాకు పని కల్పించండి, మేము చేసుకుంటాం, కష్టపడతాం, నలుగురు పోషిస్తారు. తెలుగుగళ్ళు ఏంటంటే ఇంకా 10 మందిని పోషిస్తారు, 100 మందిని పోవచ్చు, 1000 మందిని పోషించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బాబాయ్, అసలు ఈ 7-8 నెలలకే జనాలంతా అసలు అల్లాడిపోతున్నారు, మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను, వాళ్ళ కష్టాలు అట్లా అన్ని బాగున్నారు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నారు, అన్ని బాగున్నాయి సార్. అంటే రానండి, వచ్చినా ఆయన ఇష్టం. అది ఆయన మారితే ఒక శాంతం చెప్పారు, అన్ని కేసులు అన్ని పెడతాం ఎక్కువైపోయింది. జనాలు భయపడిపోయి అమ్మో వైసీపీ అంటే అమ్మో అంటున్నారు. మేము కూడా ఒకప్పుడు వైసీపీ, మేము కూడా పక్క రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది సార్. ఎందుకు అంటే పార్టీ నమ్ముకొని అంత కష్టపడి పనిచేసి ఈ రోజు పక్కకు రావడం అంటే పట్టించుకోలేదా, లేకపోతే అంటే నాయకులు గ్రామ స్థానం నాయకులు కూడా ఈయన కేసులు ఉన్నా బస్సులు ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం చేసి ఈ చిన్న సెటిల్మెంట్ ఉంటాయి కదా, అవి తీర్మానం చేయలేకపోయారు. మాకెందుకు అన్నట్టుగా మా మండలంలో, తాడపల్లి మండలంలో చేయలేకపోయారు. అన్న ఎట్లుంది పరిపాలన ఈ రోజున? చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉంటున్నారు, జనాలకు ఏదైనా సమస్య అంటే వచ్చి వాళ్ళు చెప్పండి అమ్మా నేను చూస్తాను. ఓట్లు పడుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు అవన్నీ చెప్పినట్టు చేస్తారంటావా? చేస్తారు. ఏంటి నమ్మకం ఏంటి మీకు? మాట చెప్పాడు కదా, చేస్తారు. మీకు గ్యాస్ బండ్లు వచ్చినాయి అన్న? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అయితే పెన్షన్లు వస్తున్నాయా? ఇంట్లో వెళ్ళారు, పెన్షన్ అందరికి ఇస్తున్నారు. మీకు అయితే తెలిసి అయితే వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి అన్న? 4 ఇదివరకు ఇచ్చింది, ఇప్పుడు 4000 ఇస్తున్నారు కదా. 4000, 1000 రూపాయలు ఒకేసారి పెంచారు. 250 అయితే ఇట్లా ఇవ్వట్లేదుగా. ఇవ్వట్లా. బానే ఉందంటావు పరిపాలన? అమ్మ చంద్రబాబు గారు వచ్చాక ఈ పెన్షన్లని కానీ లేకపోతే గ్యాస్ బండ్లని కానీ టైంకి చెప్పినట్టుగా వస్తున్నాయా అమ్మా? వస్తున్నాయండి. వస్తున్నాయా? వస్తున్నాయి. మీకు టైంకి అయితే వస్తున్నాయి. పెన్షన్ పడుతుంది. గ్యాస్ బండ్లు పడ్డాయా? వచ్చినాయి. ఎంత వచ్చింది? 800 వేశారు. 800 చిల్లర వేశారు.